దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన డజన్ల కొద్దీ విమానాలు ఆలస్యంగా నడిచాయి. మరికొన్ని చోట్ల పూర్తిగా రద్దయ్యాయి. ఎయిర్లైన్స్ సాఫ్ట్వేర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పాటు క్రూ సభ్యుల కొరత కారణంగా ఈ సమస్యలు ఉత్పన్నమైనట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సిన 28 ఇండిగో సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి. అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు రావాల్సిన 27 విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. హఠాత్ పరిణామంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్లలో పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు తమ ఫ్లైట్ల సర్వీసులు ఆలస్యానికి కారణం సాంకేతిక కారణాలతో పాటు సిబ్బంది అందుబాటులో లేకపోవటమేనని ఇండిగో ప్రకటించింది. ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని ఆ సంస్థ హామీ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా విమానయాన రంగంలో సిబ్బంది కొరత సమస్య తీవ్రంగా ఉండడంతో ఇండిగోతో పాటు ఇతర సంస్థల విమానాలు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం ఇండిగో రోజుకు మొత్తం 2200 విమానాలను నడుపుతుంది. వీటిలో డిసెంబర్ 2న కేవలం 35% మాత్రమే సరైన సమయానికి నడిచాయి. ఇక అదే రోజు ఇండిగో కంటే మెరుగ్గా ప్రభుత్వ ఆధీనంలో అలయన్స్ ఎయిర్ సంస్థ విమానాలే 38% సరైన సమయానికి ప్రయాణించాయి. ఇటీవల ఇండిగోకు సంబంధించిన విమానాలు రద్దీ అవటం లేదా ఆలస్యం కావటం ఎక్కువయ్యాయి. వీటిలో ఢిల్లీ బెంగళూరు, ముంబై బెంగళూరు వంటి కీలక మార్గాల్లో ప్రయాణించేవే ఎక్కువగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. చిన్న సాంకేతిక సమస్యలు, ప్రతికూల వాతావరణం, విమానాశ్రయాల్లో రద్దీతో పాటు సిబ్బంది కొరత వల్ల ఇలా జరుగుతుందని విమానయాన సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. నిన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే దేశీయ, అంతర్జాతీయంగా నడిచే 38 ఇండిగో విమానాలు రద్దయ్యాయని అధికారులు తెలిపారు. ముంబై విమానాశ్రయంలో కూడా దాదాపు 33 విమానాలది ఇదే పరిస్థితి అని వెల్లడించారు. మొత్తంగా గత 2 రోజుల్లో దేశవ్యాప్తంగా 300కు పైగా విమానాలు రద్దయినట్లు పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. క్రమంగా తమ విమానాలు పునరుద్ధరించబడుతున్నాయని వెల్లడించింది. విమానాల రద్దు కారణంగా ప్రభావితమైన ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. 48 గంటల్లో తమ కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయని తెలిపింది. ఇక విమానాల ఆలస్యం నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఎయిర్ సేవలు ఎయిర్పోర్ట్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క రోజులోనే ఇండిగో సంస్థపై 100కు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తుంది. పైలట్ల కొరతే దీనికి ప్రధాన కారణమని డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. కొనసాగుతున్న రద్దీలను పరిశీలిస్తున్నామని, సమస్యను పరిష్కరించేందుకు సంస్థతో కలిసి పనిచేస్తున్నామని పేర్కొంది. దీనిపై విచారణ జరుపుతామని వెల్లడించింది.